6 గంటలకి స్టాబింగ్ అయ్యేంత వరదాకా పోలీసుల చర్య నిష్క్రయాపరత్వం. అంటే పోతే పోన్లే ఏమైతుంది, నీకేంద్రబాయ్ పో అంటాడంట ఒక సిఐ. వాడు కోస్తేంది అమ్ముతేంది నీకేంద్రబాయ్ అంటాడంట. అయ్యా సిఐ గారు, నీకు తెలవాల్సింది ఏంటంటే ఇది పంపించింది జూన్ 21, 20, 23వ తారీఖు రోజు పంపించారు. ఏ సందర్భాన్ని పురస్కరించుకొని? పోయినసారి బక్రీద్ పండుగ ఎప్పుడు వచ్చిందంటే జూన్ 29 రోజు. పోయినసారి జూన్ 29 రోజు బక్రీద్ పండుగ ఉంటే భారత ప్రభుత్వం అందరు చీఫ్ సెక్రటరీలకు పైన ఉంది, టు ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్, టు ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్. ఒక చీఫ్ సెక్రటరీలకు కాదు, మీ డీజీ గారికి కూడా పంపించినారు. ఎన్నో తారీఖు రోజు? 21 జూన్ 2023 రోజు పంపించారు. ఏం రాసిర్రు సబ్జెక్ట్ లోపలనే చూడాలి. స్టాపింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్. దేన్ని ఇల్లీగల్ కిల్లింగ్ అంటారో మళ్ళీ చెప్తాను. సాక్రిఫైసెస్ ఆఫ్ కౌస్, క్యామల్స్ అండ్ అదర్ ఎనిమల్స్ అని ఉంది. ఆవులు, దూడలు, ఒంటెలు మరియు ఇతర ఎనిమల్స్ విషయం లోపల ఆన్ ద అకేషన్ ఆఫ్ బక్రీద్, రిగార్డింగ్ బక్రీద్ పండుగ సందర్భంగా ఈ గైడ్ లైన్స్ ని మీకు ఇస్తున్నామని పోయిన జూన్ లో ఇచ్చి చాలా స్పష్టంగా చీఫ్ సెక్రటరీలకు, డీజీపీలకి ఒక ఆవును కోస్తేనే కాదు, దూడను కోస్తేనే కాదు, ఆవు దూడలతో పాటు బక్రీద్ పండుగ సందర్భంగా ఒంటెలను కోయొద్దని, ఇతర ఏ పశువులను కోయొద్దని, ఒకవేళ కోయాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇచ్చింది. ఇది తీసుకొని పోయి నిన్న గోరక్షకులైనటువంటి కొంతమంది హిందూ బంధువులు మెదక్ టౌన్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారికి ఈ కాపీ చూపించి, సార్ అందులో ఆవులు లేవంటున్నావు, ఆవులు కాదు సార్, దూడలున్నా ఇంకా ఏ పశువు ఉన్నా గానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది సార్, ఆ ప్రొసీజర్ ని వాళ్ళు ఫాలో అయితే లేరు కాబట్టి ఆ ఎనిమల్స్ ని అక్కడ ఆపి వాటిని తీసుకొచ్చి రక్షించమని అడిగితే ఉదయం 11 నుంచి సాయంత్రం దాకా టైం పాస్ చేసిరు పోలీసు. దానివల్ల జరిగిన నష్టం ఈ రోజు ముగ్గురికి హిందువులకు స్టాబింగ్ అయింది. తర్వాత జనాలు ఆందోళనకు గురై, ఆవేదనకు గురై పోలీసుల నిష్క్రియాపరత్వాన్ని ప్రశ్నించేందుకు జమైన సందర్భంగా కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడం అనేది బాధాకరం. ఆస్తి ధ్వంసం, ఆస్తి నష్టం, హాస్పిటల్స్ ధ్వంసం జరిగింది. కానీ దీనికి కారకుడైనటువంటి సిఐ ఇంకా డ్యూటీ చేస్తా ఉన్నాడు. ఇది దురదృష్టకరం. పోలీసు వాళ్ళు చిన్న చిన్న వాటికి సుమోటో కేసులు అంటారు, రోడ్డు మీద కెమెరాలు పట్టుకొని లైసెన్సులు లేవని అడుగుతారు. మరి అక్కడ అన్ని పశువులు కనబడుతున్నాయని పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి పట్టిస్తే మీకేం పని లేదా, మాకు పని లేదా అని మాట్లాడతారు పోలీసు వాళ్ళు. మరి ఎవరు పని చేయాలి సార్? ఏం చెప్పింది భారత ప్రభుత్వం? అందరు డీజీపీలకు వచ్చినటువంటి లెటర్ లో ఇంత స్పష్టంగా ఉంది. నాట్ ఓన్లీ కౌస్, క్యామల్స్ అండ్ అదర్ ఎనిమల్స్ అని కూడా ఉంది. ఇది చట్టాన్ని పరిరక్షించాల్సిన మీరు పరిరక్షించినప్పుడు ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇది కూడా భారతీయ శిక్షా స్మృతి లోపలనే ఉంది.